ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం, ఆనందమే జీవితం. నేను అందమే ఆనందం అనేది అంటే మళ్ళా అందంగా లేనోళ్ళ బాడీ షేమింగ్ ఉంటుంది. అందమే ఆనందం. ఆనందంగా ఉండడమే బ్యూటీ అండి. అదే సౌందర్యలహరి, ఆనందలహరి, ప్రేమలహరి అని ఎప్పుడూ చెప్తుంటానది. ఇన్నర్ బ్యూటీ చూడాలి. ఇన్నర్ బ్యూటీ చూడాలి. ఆనందమే జీవిత మకరందము. మీరు పిజ్జా తింటున్నారు, ఆనందం వస్తుంది. పిజ్జా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆనందానికి దానికి ఉన్న లింకు. నెట్‌ఫ్లిక్స్‌లో ఒకటి చూసారు. ఆనందం వచ్చింది. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. డోపమైన్ రిలీజ్ అయిందండి. ఇటువంటి ఆనందాలనేది రిపీటెడ్‌గా జరిగితే వాటికి అడిక్ట్ అయిపోతారండి. పోర్నోగ్రఫీకి కావచ్చు, నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వాచ్ చేసే నెట్‌ఫ్లిక్స్ కాకపోతే ఎనీ టీవీ, బింజ్ టీవీ కావచ్చు, బయట బయట నుంచి వచ్చే జంక్ ఫుడ్స్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, మాస్టర్బేషన్ కావచ్చు. మీరు చెడిపోవడానికి ఎన్ని వీలవుతుందో అన్ని వీలైనవన్నిటిలోంచి కూడా ఆనందం పుడితే, ఆ ఆనందానికి మీరు అడిక్ట్ అయితే డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అయ్యి మీకు ఎప్పుడు కూడా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటది. మరి ఆనందం ఇంకో రకంగా వస్తది. వాకింగ్ చేస్తే ఆనందంగా ఉంటుంది. హాయిగా నవ్వితే ఆనందంగా ఉంటుంది. ఎదురాళ్ళకి హెల్ప్ చేస్తే ఆనందంగా ఉంటుంది. ఆల్ట్రూయిజం అంటాం. ఎదురాళ్ళకి హెల్ప్ చేయండి, ఆనందంగా ఉంటుంది. టచ్ చేయండి, ఆనందంగా ఉంటుంది. భార్య, భర్త, పెళ్ళాం, పిల్లల కుటుంబం టచ్ చేయండి. ఎవరికైనా అభయహస్తం వేయండి. హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి. మీరు ప్రతి దాంట్లోనే ఆనందం వస్తుందండి. ఈ ఆనందంతో వచ్చే డోపమైన్ ఆరోగ్యం. మీకు ఆరోగ్యకరమైన డోపమైన్ వస్తే మీరు చాలా రంగు, రుచి, చిక్కదనంతో వస్తారు. నెగెటివ్‌గా వచ్చే డోపమైన్ ఇందాక ఫస్ట్ చెప్పినవన్నీ నెగెటివ్‌గా వచ్చే డోపమైన్స్. ఈ డోపమైన్ వల్ల అడిక్ట్ అయిపోతారు. అందుకని నెట్‌ఫ్లిక్స్‌లో ఇంతకంటే ఇంకా మిస్టరీది కావాలి, ఇంతకంటే ఇంకా క్రైమ్ కావాలి, ఇంతకంటే ఇంకా సస్పెన్స్ కావాలి, ఇంతకంటే ఇంకా కొట్టు, 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 కొట్టు. అది హిట్ 3లు లేదంటే పుష్ప 2లు ఇంకేవేవో నాకు తెలీదు బాబు. మోర్ క్రైమ్, ఇంకా క్రైమ్ కావాలి, ఇంకా క్రైమ్ కావాలి, ఇంకా మిస్టరీ కావాలి, ఇంకా కావాలని చెప్పేసి డిప్రెషన్ వస్తుంది. మీకు డిప్పమొఖం వచ్చేస్తుంది పోస్టర్‌లో. సో ఆనందమే జీవిత మకరందం అంటే ఒక రోజు 10 నిమిషాలు చదువుకుంటే ఆనందంగా ఉంటుంది. గంట వాకింగ్ చేస్తే ఆనందంగా ఉంటుంది. ప్రాణాయామం చేయండి, మెడిటేట్ చేయండి, కుటుంబంతో కూర్చోండి, కబుర్లు చెప్పుకోండి, మనశ్శాంతిగా చేసే పనులన్నీ ఆనందం వస్తుంది. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అయిన యాప్, డాక్టర్ క్రాంతికారి యాప్ 2 యాప్లు మీకు డెవలప్ చేశాను. ఆ 2 ఈరోజే డౌన్లోడ్ చేసుకుని మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ.